హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సింధుని. ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాఖీ పండుగకి మీ ప్రియమైన అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి మీ చేత్తో మీరే స్వయంగా ఈ డెలిషియస్ స్వీట్ రెసిపీని చేసి సర్ప్రైజ్ చేయండి. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోండి. కడాయి కొంచెం అడుగు మందంగా వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి. ఈ కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అనేది వేయండి. నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్ కాచి చల్లార్చుకున్న పాలు పోయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1.5 కప్ వరకు మిల్క్ పౌడర్ అనేది వేస్తున్నాను. నేను నెస్లీ బ్రాండ్ది ఎవ్రీడే మిల్క్ పౌడర్ యూజ్ చేశాను. మీకు అందుబాటులో ఉన్న ఏ మిల్క్ పౌడర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పే కప్స్ అన్నీ కూడా మెజరింగ్ కప్స్లోనే చూపిస్తున్నానండి. దానివల్ల మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ కన్సిస్టెన్సీ వస్తుందని చెప్తున్నాను. ఇప్పుడు మనం వేసిన ఈ నెయ్యి, పాలు, మిల్క్ పౌడర్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ని కూడా కంటిన్యూస్గా ఒక 1 to 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోండి. ఎటువంటి గడ్డలనే ఏర్పడకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసాను నేను. షుగర్ పౌడర్ అంటే ఏమీ లేదండి, మిక్సీ జార్లోకి ఒక 4 టీ స్పూన్స్ వరకు షుగర్ అనేది వేసి బాగా ఫైన్ పౌడర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఈ కడాయిలోకి వేసాను. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని కూడా ఈ మిక్స్తో పాటు సమానంగా మిక్స్ చేసుకుంటూనే ఉండండి. మనం సైడ్స్ నుంచి కూడా స్క్రాప్ చేసుకుంటూ కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. మనం కొంచెం వదిలేసినా కానీ అది త్వరగా అడుగు పట్టేస్తుంది. అందుకే అడుగు మందంగా ఉన్న కడాయిని తీసుకోమని చెప్పాను. ప్రిఫరబుల్లీ నాన్ స్టిక్ అయితే ఇంకా బెటర్ అండి. ఈ రెసిపీ ప్రిపరేషన్కి మనం ఈ మిశ్రమం అనేది కడాయి నుంచి సెపరేట్ అవుతుంది అనుకున్న స్టేజ్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇట్ టేక్స్ అరౌండ్ 5 to 7 మినిట్స్ టైం. సో కంటిన్యూస్గా లో ఫ్లేమ్లో మాత్రమే మిక్స్ చేసుకుంటూ ఉండండి. సో మనకి ఇలా ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అవుతుంది అని అనుకున్న స్టేజ్లో ఫ్లేమ్ని టర్న్ ఆఫ్ చేసేయండి. టర్న్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ మిశ్రమం నుంచి కొద్దిగా అంటే హాఫ్ పోర్షన్ని మనం ఒక వేరే బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మీరు ఈ రెసిపీని యాజ్ ఇట్ ఈస్ ఇలా అయినా డైరెక్ట్గా సర్వ్ చేయొచ్చు. బట్ నేను 2 టైర్ బర్ఫీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి డబల్ లేయర్ది నేను హాఫ్ పోర్షన్ని ఒక బౌల్లోకి సెపరేట్గా తీసుకోవడం జరిగింది. సో సెపరేట్ చేసుకున్న ఈ మిశ్రమంలోకి 1 టీ స్పూన్ వరకు కోకో పౌడర్ అనేది యాడ్ చేశాను. ఈ కోకో పౌడర్ వేసిన తర్వాత ఈ మిశ్రమంని, కోకో పౌడర్ని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న ఈ గిన్నెని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రిమైనింగ్ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని మనం అలాగే ఉంచేసేయండి ఒక 1 మినిట్ పాటు కడాయిలోకి. మీన్వైల్ ఏం చేయాలంటే ఏదైనా రెక్టాంగిల్ షేప్ మౌల్డ్ కానీ లేదా ఏదైనా ఒక ప్లేట్లో కానీ నెయ్యి పెట్టి గ్రీస్ చేసుకోండి. గ్రీస్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఇందాక మనం కలిపుంచుకున్నటువంటి కోకో పౌడర్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు మీకు కొంచెం స్టికీగా అనిపిస్తుంది. ఏదన్నా ఇంకొక గెరెట్ కానీ స్పూన్ హెల్ప్తో కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఈ మొత్తంని కూడా ఒక లెవెల్ లాగా అంటే ఒక బ్లాక్ లాగా లెవెల్ చేసేసుకోండి. ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు సైడ్స్, కార్నర్స్ అన్నీ కూడా స్పూన్కి బ్యాక్ సైడ్ కొద్దిగా నెయ్యి అప్లై చేస్తే మీకు అది స్మూత్ ఫినిష్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. దాని హెల్ప్తో మీరు ఇలా లెవెలింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇలా లెవెల్ చేసి పెట్టుకున్న ఈ కోకో మిక్చర్ పైకి ఇందాక మనం కడాయిలో ఉంచేసినటువంటి రిమైనింగ్ హాఫ్ పోర్షన్ ఆఫ్ ఆ కోవా మిక్స్చర్ ఉంది కదా, దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాం. సో ట్రాన్స్ఫర్ చేసేసి సేమ్ ఇందాక నేను చెప్పినట్టే స్పూన్ బ్యాక్ సైడ్ కొద్దిగా నెయ్యితో గ్రీస్ చేసుకుంటే ఇది కూడా ఒక స్మూత్ ఫినిష్ వస్తుంది. ఈ వైట్ అండ్ మిక్స్చర్ని కూడా ఈ కోవా మిక్స్చర్ని కూడా బాగా స్మూత్గా వచ్చేటట్టు గ్రీజింగ్ అనేది చేసుకోండి. సైడ్స్, కార్నర్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్ మీరు కావాలంటే ఇలాగే ఉంచేసేయచ్చు. మరింత కలర్ఫుల్ అండ్ అట్రాక్టివ్గా కనిపించడం కోసం పైన బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బాదం పలుకులతో గార్నిష్ చేసుకున్నాను నేను. మీకు అందుబాటులో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా అంటే జీడిపప్పు, పిస్తా ఇలా ఈ 3 కాంబినేషన్తో తీసుకున్నా కానీ బాగానే ఉంటుంది. నేనైతే ఓన్లీ బాదంని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని వాటిని వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా స్పూన్ పెట్టి జెంటిల్గా ఒకసారి ప్రెస్ చేస్తే అవి దానిలోకి ఇన్సర్ట్ అయిపోయి అలా స్టిక్ ఆన్ అయిపోతాయి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న వీటిని ఒక 1 అవర్ పాటు అలా వదిలేసేయండి. అది సెట్ అయిపోతుంది. సో నాకైతే 1 అవర్కి సెట్ అయిపోయింది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీకు టైం అనేది కొంచెం వేరీ అవుతుంది అటు ఇటుగా. సో 1 అవర్ తర్వాత నేను దీన్ని ఎలా పీసెస్లో కట్ చేశాను అనేది ఇప్పుడు చూడండి. సో ఇది చాలా చాలా బేసిక్ రెసిపీ అండి. మీరు కనుక ఇలా పక్కా టిప్స్ అండ్ పర్ఫెక్ట్గా కనుక మీరు స్టెప్ బై స్టెప్ ప్రిపేర్ చేసుకుంటే స్వీట్ షాప్ స్టైల్లో మనం పర్చేస్ చేసే కోవా అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్ అండ్ టేస్ట్తో వస్తుంది. సో నేను 1 అవర్ తర్వాత వీటిని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీకి నాకు ఓన్లీ 6 పీసెస్ మాత్రమే వచ్చాయి. మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీకి తగినట్టుగా ఇంగ్రీడియంట్స్ మెజర్మెంట్స్ అన్నీ కూడా వేరీ చేసుకోండి. నేను ఇంగ్రీడియంట్స్ మరొకసారి చెప్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి,
1/2 కప్ కాచి చల్లార్చుకున్న పాలు, 1/2 కప్పు పౌడర్ షుగర్, 1.5 కప్స్ మిల్క్ పౌడర్. మీరు 2 టైర్ ప్రిపేర్ చేయాలనుకుంటే ఒక 1 టీ స్పూన్ కోకోవా పౌడర్ అవసరం పడుతుంది. లేదు సింగిల్ డైరెక్ట్గా కోవా లాగానే ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే అది అవసరం లేదు. సో ఐ హోప్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డూ ట్రై ఇట్ ఫర్ దిస్ రాఖీ అండ్ డూ సర్ప్రైజ్ యువర్ లవ్డ్ వన్స్. తప్పకుండా మీరు అందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మర్చిపోకుండా నాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని హెల్దీ, టేస్టీ, సింపుల్ అండ్ అమేజింగ్ రెసిపీస్ కోసం డూ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్